నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కృష్ణానదిలో ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల పంపిణీని మంత్రి జూపల్లి కృష్ణారావు రద్దు చేశారు. చేప పిల్లలను పరిశీలించి మత్స్యశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేప పిల్లల సైజు సరిగ్గా లేదని చేప పిల్లలను వెనక్కి పంపారు. చేప పిల్లల సైజు తక్కువపై అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా తలిగొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. అనంతరం సూర్యారావు చెరువులో చేప పిల్లలను వదిలారు. రైతులు తమ వడ్లను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి 500 రూపాయలు బోనస్ పొందాలని సూచించారు. కొమరం భీం జిల్లాలో కులగన్న సర్వేను కలెక్టర్ వెంకటేష్ దోత్రే పరిశీలించారు. కులగన్న సర్వేను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సర్వే అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని, ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి ఇంటికి సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహిస్తున్న కులగన్న సర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేతోనే రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్న కులాలు, ఇతర పేదలు సామాజికంగా ఆర్థికంగా రాణిస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కులగన్నపై వస్తున్న అపోహలు, అసత్యాలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం ఎస్సీ బాలుర హాస్టల్లో సమస్యలు రాజ్యం వెళ్తున్నాయి. హాస్టల్లో 100 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. స్నానపు గదులకు తలుపులు లేక, నీరు లేక విద్యార్థులు ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. చలికాలంలో వారు ఉదయమే స్నానం చేయాలంటే వణికిపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలో రైతులు ఆందోళన చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్కెళ్లపాడుకు చెందిన రైతులు వింజమూరు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. నిత్యం కరెంటు కోతలతో ఇబ్బందికి గురవుతున్నామని వాళ్ళు వాపోయారు. న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రదేశాలు వెలవెలబోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి నిరాశగా తిరిగి వెళ్లిపోతున్నారు పర్యాటకులు. 2 నెలల క్రితం తుఫాను నేపథ్యంలో వాతావరణం అనుకూలించగా మోతుగూడెంలోని పొల్లూరు టైగ్రీస్ జలపాతం వంతెన మూసివేశారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ విచారణ ముగిసింది. విజయపాల్ను ఎస్పీ దామోదర్ విచారించారు. 7 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణకు విజయపాల్ పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు ఎస్పీ దామోదర్. రఘురామకృష్ణరాజుపై వైసీపీ హయాంలో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ 3rd డిగ్రీ ప్రయోగించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా నిత్య దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోదావరి నదీ తీరంలోని సూర్యేశ్వర శివాలయం వద్ద జ్వాలా తోరణం నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.